Hi students, welcome to Technical EDU. Today's topic is multiplexer. ఇది చూడండి definition. A multiplexer is a logic circuit that accepts several data inputs and allows only one of them at a time. అంటే ఈ మల్టీప్లెక్సర్లో సెవరల్ డేటా ఇన్పుట్స్ ఉంటాయి అండ్ ఓన్లీ వన్ ఒకసారికి ఒకటి మాత్రమే ఎలా చేస్తుంది అవుట్పుట్లా టు గెట్ త్రూ ద అవుట్పుట్. అంటే ఇది చూడండి, ఇందులో మనకి ఇలా సెవరల్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి, కానీ ఈ ఇన్పుట్స్లో ఏదో ఒకటి మాత్రమే అవుట్పుట్కి సెలెక్ట్ అవుద్ది. దేని ప్రకారం సెలెక్ట్ అవుద్ది అంటే డిపెండింగ్ అపాన్ ద సెలెక్టివ్ లైన్స్. ద రూటింగ్ ఆఫ్ ద డిజైర్డ్ డేటా ఇన్పుట్ టు ద అవుట్పుట్ ఈజ్ కంట్రోల్డ్ బై సెలెక్టివ్ లైన్స్. అంటే ఇక్కడ ఉండే సెలెక్టివ్ లైన్స్ బట్టి ఈ ఇన్పుట్స్లో ఏదో ఒక ఇన్పుట్ అనేది అవుట్పుట్కి పాస్ అవుద్ది. ఇక్కడ మనకి ఇన్పుట్ అవుట్పుట్ సెలెక్టివ్ లైన్స్ మధ్యలో ఒక ఫార్ములా అనేది ఉంటుంది. అది ఎలా అంటే ఫస్ట్ n ఇంటూ 2n ఇంటూ 1. ఇక్కడ n అనేది ఏంటంటే సెలెక్టివ్ లైన్స్. ఇక్కడ సెలెక్టివ్ లైన్స్ అనేవి n అనుకుంటే 2n అనేది ఇన్పుట్స్. అండ్ ఇక్కడ 1 అనేది అవుట్పుట్. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ సెలెక్టివ్ లైన్స్ 2 ఉన్నాయి కదా, 2 సెలెక్టివ్ లైన్స్ తీసుకుంటే 2 స్క్వేర్ అంటే 4 ఇన్పుట్స్ ఉంటాయి. చూడండి, ఇది 4 ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ మాత్రం ఓన్లీ 1 ఉంటుంది. ఇది మనకి మల్టీప్లెక్సర్ ఫార్ములా. మనకి మల్టీప్లెక్సర్స్ అనేవి జనరల్గా ఎలా ఉంటాయి అంటే 2/1 మల్టీప్లెక్సర్, 4/1, 8/1 ఇలా ఉంటాయి. అంటే 2 ఇన్పుట్స్ 1 అవుట్పుట్, 4 ఇన్పుట్స్ 1 అవుట్పుట్, ఇక్కడ 8 ఇన్పుట్స్ 1 అవుట్పుట్, ఇలా మనకి మల్టీప్లెక్సర్స్ అనేవి డిజైన్ అయ్యి ఉంటాయి. ఓకేనా. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నది 4/1 మల్టీప్లెక్సర్. ఇక్కడ 4/1 మల్టీప్లెక్సర్ 2 సెలెక్టివ్ లైన్స్ ఉంటాయి, 4 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక అవుట్పుట్ ఉంటుంది. ఓకేనా. దీనికి ట్రూత్ టేబుల్ అని చూడండి. ట్రూత్ టేబుల్ అంటే ఏంటంటే ఇక్కడ సెలెక్టివ్ లైన్స్ ఎలా వేరీ చేస్తుంటే అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది తెలియజేసేది మనకి ట్రూత్ టేబుల్ అనమాట. ఫస్ట్ సెలెక్టివ్ లైన్స్. ఎస్ లైన్స్ అంటే సెలెక్టివ్ లైన్స్ ఏంటి? S1 S0 అవుట్పుట్ ఏంటంటే మనకి Y. చూడండి, ఫస్ట్ సెలెక్టివ్ లైన్స్ 0 0 తీసుకున్నాం అనుకోండి. సెలెక్టివ్ లైన్స్ 0 0 అంటే మనకి ఫస్ట్ ఇన్పుట్ అనేది అవుట్పుట్కి పాస్ అవుద్ది. అంటే Y = D1. 0 1 అయితే D0 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే, ఇది 0 1 అయితే ఈ సెకండ్ ఇన్పుట్ అనేది వైకి కనెక్ట్ అవుద్ది. అంటే ఇది S1 S0 0 1 ఉన్నప్పుడు మనకి ఈ సెకండ్ ఇన్పుట్ ద్వారా ఏ అయితే ఇన్పుట్ మనం డేటా పంపిస్తామో ఆ డేటా మనకి అవుట్పుట్కి వెళ్తుంది. D1 1 0 అయితే D2 1 1 అయితే D3. ఇది మనకి ట్రూత్ టేబుల్ అనమాట. చూడండి, 0 0 అయితే D0, 0 1 అయితే D1, 1 0 అయితే D2, 1 1 అయితే D3. ఇలాగా మన సెలెక్టివ్ లైన్స్ బేస్ చేసుకుని ఈ ఇన్పుట్స్లో ఏదో ఒక ఇన్పుట్ అనేది అవుట్పుట్కి కనెక్ట్ అవుద్ది. ఏ ఇన్పుట్ అయితే అవుట్పుట్కి కనెక్ట్ అయిందో ఆ ఇన్పుట్ ద్వారా మాత్రమే డేటా అనేది పాస్ అవుద్ది. మిగతావన్నీ కూడా జీరోస్ అయిపోతాయి అనమాట. ఓకేనా. మనకు ఫైనల్గా వైకి ఈక్వేషన్ ఏంటంటే Y = ఫైనల్గా ఏం తీసుకోవాలంటే ఈ అన్ని కాంబినేషన్స్ని యాడ్ చేస్తే వచ్చేది ఫైనల్గా మనకి Y ఈక్వేషన్. S1 బార్, S0 బార్, D0. నెక్స్ట్ది S1 బార్. ఇక్కడ 0 ఉందంటే బార్ వస్తుంది. S1 బార్ S0 D1 ప్లస్ S1 S0 బార్ D2 ప్లస్
S1 S0 D3 ఇది మనకి 4/1 మల్టీప్లెక్సర్ యొక్క అవుట్పుట్ ఈక్వేషన్ అనమాట. ఓకేనా. ఒకవేళ ఇది 2/1 అనుకోండి, 2/1 అన్నప్పుడు ఓన్లీ S0 ఒకటే ఉంటుంది. Y ఏంటవుతుంది, ఇది 0 అయితే D0 సెలెక్ట్ అవుద్ది, 1 అయితే D1. ఇది 2/1 ఒక 2/1 మనకి ట్రూత్ టేబుల్ ఇలా ఉంటుంది. 0 అయితే D0, 1 అయితే D1 సెలెక్ట్ అవుద్ది. ఓకేనా. ఇలాగ మనకి ఈ సెలెక్టివ్ లైన్స్ బేస్ చేసుకుని ఈ ఇన్పుట్స్ అనేవి అవుట్పుట్కి సెలెక్ట్ అవుతాయి కాబట్టి దీన్ని మల్టీప్లెక్స్ని డేటా సెలెక్టర్ అన్నారు. ఓకేనా. మల్టీప్లెక్స్ని డేటా సెలెక్టర్ అని ఎందుకు అన్నారంటే ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఈ డేటాలో ఏదో ఒక డేటా అనేది అవుట్పుట్కి సెలెక్ట్ అవుద్ది. 0 అయితే D0 సెలెక్ట్ అవుద్ది, 0 అయితే D1 సెలెక్ట్ అవుద్ది. ఇలా సెలెక్ట్ అవుద్ది కాబట్టి దీన్ని డేటా సెలెక్టర్ అన్నారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది మనకి సర్క్యూట్ డయాగ్రామ్, మల్టీప్లెక్సర్ యొక్క డయాగ్రామ్. ఇదేమంత డిఫికల్ట్ కాదు, సేమ్ మల్టీప్లెక్సర్నే ఇక్కడ ఎండ్ గేట్స్ చేశాను అనమాట. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, S1 బార్ S0 బార్ D0. ఈ మల్టిప్లికేషన్ కోసం ఇక్కడ ఒక ఎండ్ గేటు, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, మొత్తం ఇక్కడ ఒక ఎండ్ గేటు, ఇక్కడ ఒక ఎండ్ గేటు, ఇక్కడ ఒక ఎండ్ గేటు, మొత్తం 4 ఎండ్ గేట్స్ వస్తాయి. 4 ఎండ్ గేట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేయడానికి ఏంటంటే ఫైనల్గా ఒక ఆర్ గేట్ అనేది మనం కనెక్ట్ చేస్తే సరిపోద్ది. ఇదే ఇలా అన్నీ వచ్చాయి కదా, వీటికి ఒక ఆర్ గేట్ కనెక్ట్ చేస్తే అదే వై. ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ది మనకి S0 బార్, ఫస్ట్ S1 బార్ S0 బార్ D0 కదా, S1 S0. చూడండి ఇక్కడ నాట్ గేట్ పెట్టాను, ఇది D0 S1 బార్ S0 బార్, ఇది మనకి ఫస్ట్ది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, S1 బార్ S0 అంటే 0 0, ఇది 0, ఇది 1, D1 అది సెకండ్ది. చూడండి సెకండ్ S1 బార్, ఇక్కడ దేనికి ఇచ్చాను, ఇక్కడ నుంచి ఇచ్చాను. చూడండి S1 కాబట్టి మనకి S1 కావాలి కాబట్టి ఇక్కడ నుంచి కనెక్ట్ చేశాను. S1 బార్ S0 సెకండ్ది. థర్డ్ది S1 S0 బార్, ఇది S1. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేది S0 బార్, లాస్ట్ది S1 S0 డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నాం. ఇది మనకి మల్టీప్లెక్సర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఓకేనా. ఓకే చూడండి, ఇదేంటి సర్క్యూట్ డయాగ్రామ్. ఇది సర్క్యూట్ డయాగ్రామ్. మనకి మల్టీప్లెక్సర్ అనగానే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ రాస్తాం, డెఫినేషన్ అయ్యాక ఇది డయాగ్రామ్, అయినాక ట్రూత్ టేబుల్, ఫస్ట్ పాయింట్, సెకండ్ డయాగ్రామ్, థర్డ్ ట్రూత్ టేబుల్, ఫోర్త్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్, ఫైనల్గా మనకి సర్క్యూట్ డయాగ్రామ్. ఇవి రాస్తే మనకి సరిపోద్ది అనమాట. ఓకేనా. మల్టీప్లెక్సర్లో మెయిన్ పాయింట్స్ ఇవి. ఓకే, థ్యాంక్ యూ.